మన ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామంలో మీకు శుభాకాంక్షలు. ఈరోజు మనం కలిసి ఆదిమ సంఘం చరిత్రలో జరిగిన ఒక అత్యంత శక్తివంతమైన సంఘటనను ధ్యానిద్దాం. దేవుని సత్యం ఒక మనిషి హృదయాన్ని ఎలా తాకుతుంది, అది ఎలా నిజమైన పశ్చాత్తాపానికి దారితీస్తుందో మనం చూడబోతున్నాం. ఈ మాటలు అపోస్తలుడైన పేతురు పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మతో నిండి యెరూషలేములో ఉన్న జనసమూహం ముందు నిలబడి పలికినవి. ఆలోచించండి, ఇవి కేవలం చరిత్ర చెప్పే మాటలు కాదు. ఇవి ఆత్మలను కదిలించే, గుండె లోతుల్లోకి సూటిగా దూసుకుపోయే సత్యాలు. పేతురు ప్రసంగంలో వినేవాళ్లకు నచ్చుతుందో లేదో అని ఆలోచించలేదు. ఆయన దేవుణ్ణుండి వచ్చిన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, సూటిగా, ఎలాంటి దాపరికం లేకుండా వాళ్ల ముందు పెట్టారు. ఎందుకంటే కొన్నిసార్లు మన ఆత్మీయ స్వస్థతకు ఇలాంటి కఠినమైన సత్యమే మందులా పనిచేస్తుంది. ఒక్క క్షణం ఈ మాటల మీద మనసు పెడదాం. మీరు సిలువ వేసిన చూడండి, పేతురు ఆ నిందను రోమా ప్రభుత్వం మీదకో లేదా యూదామత నాయకుల మీదకో నెట్టేయలేదు. ఆయన సూటిగా తన ముందున్న ప్రజల కళ్లలోకి చూస్తూ మీరే ఆయన్ని సిలువ వేశారు అని ధైర్యంగా ప్రకటించాడు. అయితే పేతురు అంటున్న ఈ మీరు అంటే ఎవరు? కేవలం ఆ రోజు అక్కడ ఉన్నవాళ్లేనా? ఈ మాటలో దాగి ఉన్న ఒక విశ్వవ్యాప్తమైన బాధ్యత గురించి మనమిప్పుడు లోతుగా తెలుసుకుందాం. నిజానికి పెంతెకొస్తు రోజున అక్కడ ఉన్న చాలామంది 50 రోజుల క్రితం యేసు సిలువ వేయబడినప్పుడు బహుశా యెరూషలేములోనే లేరు. అయినా సరే పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ సిలువకు కారణం కేవలం ఆ కాలపు ప్రజలు మాత్రమే కాదు, మొత్తం మానవాళి యొక్క పాపం, అంటే నా పాపం, మనందరి పాపం ఆయన్ని ఆ సిలువకు అప్పగించింది. ఆ కఠినమైన సత్యాన్ని విన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో చూడండి. వాళ్ళు వాదించలేదు, మేం కాదు, వాళ్ళు చేశారు అని తమను తాము సమర్థించుకోలేదు. దానికి బదులుగా వాళ్ళు హృదయంలో నొచ్చుకున్నారు. ఇది మామూలు స్పందన కాదు. ఇది వారి హృదయాలలో దేవుని ఆత్మ చేస్తున్న అద్భుతమైన కార్యానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఇంతకీ హృదయంలో నొచ్చుకొనుట అంటే ఏంటి? ఇదేదో చిన్న బాధ కాదు, మనస్సాక్షిని ఏదో గట్టిగా పొడిచినట్టు, మన పాపం యొక్క నిజస్వరూపం అద్దంలో కనిపించినట్టు కలిగే ఒక లోతైన ఆత్మీయ వేదన. పరిశుద్ధాత్మ మనల్ని పాపం విషయంలో ఒప్పింపజేసేది ఇలాగే. ఈ స్లైడ్లో ఉన్న పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. కల్వరిలో ఒక సైనికుడి చేతిలో ఉన్న ఈట యేసుప్రభు శరీరాన్ని పొడిచింది. కాని పెంతెకొస్తు రోజున దేవుని జీవముగల వాక్యమనే ఆత్మీయ ఖడ్గం ప్రజల హృదయాలను పొడిచి వాళ్లని నిద్రలోంచి మేల్కొల్పింది. సో ఈ గొప్ప మార్పుకు కారణం పేతురు అద్భుతంగా మాట్లాడటం కాదు, లేదా ఏదో ఎమోషనల్ కథ చెప్పటం కాదు. ఆయన చేసింది కేవలం దేవుని వాక్యాన్ని వివరించడమే. నిజమైన శక్తి అంతా దేవుని వాక్యంలోనే ఉంది. పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని 2 అంచులు గల ఖడ్గంలా వాడి వారి హృదయాలను తాకింది. ఆ శక్తి దేవునిది. ఆ హృదయంలో కలిగిన లోతైన నొప్పి, ఆ ఒప్పింపజేత వారిని దేవుడు కోరుకునే సరైన ప్రతిస్పందన వైపు నడిపించింది. అదే నిజమైన పశ్చాత్తాపం. ఇది కేవలం బాధపడటంతో ఆగిపోయేది కాదు, ఇది జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక పరివర్తన. పశ్చాత్తాపమంటే చాలామంది అనుకున్నట్టు ఒక మతం నుండి ఇంకో మతంలోకి మారడం కాదండి. దాని అసలు అర్థం మెటనోయా, అంటే మనస్సు యొక్క పూర్తి మార్పు. మన ఆలోచించే విధానం, మన విలువలు, మన జీవిత దిశ అన్నీ పూర్తిగా దేవుని వైపు తిరగడం. దీన్ని మనం ఒక 180 డిగ్రీల మలుపుతో పోల్చవచ్చు. మొదటిది, మనం ఇప్పటిదాకా నడిచిన దారి తప్పు అని గ్రహించడం. ఇక రెండోవది, ఇంకా ముఖ్యమైనది, ఆ తప్పుడు మార్గం నుండి పూర్తిగా వెనక్కి తిరిగి మన పూర్తి హృదయంతో దేవుని వైపుకు నడవడం. మన ఆత్మీయ జీవితం అంటే మనం ఎంత తరచుగా సంఘానికి వెళ్తున్నాం, అక్కడ మనకేం పదవి ఉంది, లేదా ఎంత కానుకలిస్తున్నాం అనే వాటిమీద ఆధారపడి ఉండదు. దేవుడు చూసేది మన హృదయాన్ని. మన హృదయంలో ఈ నిజమైన పశ్చాత్తాపం, ఈ మార్పు లేకపోతే మనం బయటకు చేసే పనులకు విలువుండదు. కాబట్టి ఈ వాక్యం ఈరోజు మనందర్నీ ఒకచోట నిలబెడుతుంది. దేవుని సత్యం మన హృదయాన్ని తాకినప్పుడు మనలో నుండి ఏ ప్రశ్న రావాలి? ఆ రోజున ఆ ప్రజలు పగిలిన హృదయాలతో అడిగారు కదా, సహోదరులారా, మేమేమి చేతుము అని. ఆ ప్రశ్నే ఈరోజు మన ప్రార్థన కావాలి. మనల్ని మనం సమర్థించుకోకుండా దేవుని ముందు వినయంగా నిలబడి, ప్రభూ, నేను ఏమి చెయ్యాలి అని అడగాలి.
ఇది జీవితంలో ఒక్కసారి అడిగే ప్రశ్న కాదు, ఇది ప్రతిరోజూ మన హృదయం దేవుని ముందు ఉండాల్సిన తీరు. మన హృదయం దేవుని వాక్యానికి అలా స్పందించినప్పుడు ఆయన మనల్ని తన చిత్తానికనుగుణంగా అద్భుతంగా మలచడం ప్రారంభిస్తారు. ఈ మాటలను ప్రభు స్వయంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.